ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించే సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభా ఈ యొక్క 10వ మాసంలో తండ్రి ప్రభా చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి తండ్రి ప్రభా అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవంలో నుంచి నాయన తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మలో తండ్రి ప్రభా తెలుసుకున్నటువంటి సంగతుల ప్రకారం ఈ లోకములో తండ్రి ప్రభా జీవించేటటువంటి ఆధిక్యతను తద్వారా తండ్రి ప్రభా పునరుత్థాన అనుభవం ద్వారా తండ్రి ప్రభా మీ వద్దకు మేము చేర్చబడేటటువంటి భవిష్యత్తులో మేమందరము కూడా ఉండలాగున నాతో మాతో తండ్రి ప్రభా ఈ యొక్క చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున మాట్లాడి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం వినటానికి ముందు మహోన్నతుని స్తుతి కీర్తనలో నుండి 595వ పాట పాడదాం. ఇంతకుముందు కూడా మీకు తెలియపరచబడిన విధంగా మహోన్నతుని స్తుతి కీర్తనలు అనేటటువంటి ఈ పాటల పుస్తకం మరి అన్ని డినామినేషన్స్కు సంబంధించినటువంటి అన్ని చోట్ల మరి రెగ్యులర్గా పాడుకునేటటువంటి పాత కొత్త పాటలు ఇందులో ప్రింట్ చేయబడి ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు నా నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పాటల పుస్తకాలు మీకు పంపించబడతాయి. కాబట్టి నాకు ఫోన్ నంబర్ 99493 99877 99493 99877 99493 99877. ఈ పాటల పుస్తకాలు కావాలనుకున్నటువంటి వారు ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ పాటల పుస్తకాలు ఈ యొక్క అందుబాటులో ఉంచుకొని పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. 595వ పాట. గడిచిన కాలము కృపలోమము దాచిన దేవ నీకే స్తోత్రము. ఈ పాట పాడుకొని మనం వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కన్ను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కన్ను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. బహు దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే
నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతనే ఆవరించిన. దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతనే ఆవరించిన. దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలురే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు అగ్రిప్ప రాజు ఎదుట, సభ ఎదుట తన యొక్క సాక్ష్యమును పంచుకుంటున్నటువంటి ఆ సందర్భములో అగ్రిప్ప రాజు గారితో మాట్లాడినటువంటి ఒక్క మాటను ఈ సమయంలో ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరుకుంటూ, అటు సహాయము వలన పౌలు ఏదైతే అగ్రిప్పరాజు గారితో మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని మనము అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఈ రహస్య రాకడ సిద్ధపాటులో మనము ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. అగ్రిప్పరాజుకు పౌలుకు మధ్యలో సంభాషణలో ఒక్క మాట ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు లూకా గారి ద్వారా రచించబడినటువంటి అపోస్తలుల కార్యములు, వైద్యుడైనటువంటి లూకా గారు రచించినటువంటి 2వ పుస్తకము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయములో నుండి 27-28 వచనాలు. 26వ అధ్యాయము 27-28 వచనాలలో ఉన్నటువంటి వారి సంభాషణలో నుంచి ఒక మాట. 27వ వచనం పౌలు అగ్రిప్పరాజు గారితో అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచు ఉన్నారని నేనెరుగుదును. అగ్రిప్పరాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? మీరు నమ్ముచు ఉన్నారని నేను ఎరుగుదును అని చెప్పి, అందుకు అగ్రిప్ప ఏమంటున్నాడో చూడండి. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయచొచ్చుచున్నావే అని పౌలుతో చెప్పాడు. పౌలుతో ఏం చెప్తూ ఉన్నాడు? మొదట పౌలు అడిగాడు ప్రశ్న. ఏమని ప్రశ్నించాడు అని చూస్తే, అగ్రిప్పరాజు గారు, మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా అని ప్రశ్నించి, మీరు నమ్ముచు ఉన్నారని నాకు తెలుసు అని అన్నాడు. వెంటనే అగ్రిప్పరాజు ఏం సమాధానం చెప్తూ ఉన్నాడంటే,
నీవు నన్ను ఇంత సులభముగా క్రైస్తవునిగా చేయటానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? నేనంత సులభముగా క్రైస్తవులను కాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు పౌలు ఏం సమాధానం చెప్పాడో ఇక్కడ మనం గమనిద్దాం. ఆ పౌలు చెప్పిన సమాధానము ఈ రోజు నీవు నేను కలిగి ఉండాలి. ఆ రోజు అగ్రిప్ప రాజుగారితో చెబుతున్న సమాధానం మాత్రమే కాదు. ఈ రోజు నువ్వు ప్రవక్తలను నమ్ముతున్నావు. ప్రవక్తలు ఏ దేవునినైతే మనకు పరిచయం చేశారు, ప్రవక్తలైతే ఏ యేసుక్రీస్తును మనకు పరిచయం చేశారు, అపోస్తలులు ఏ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను మనకు పరిచయం చేశారో వాళ్ళందరినీ నమ్ముతున్నాము. మన సృష్టికర్త అయిన యెహోవా దేవుని నమ్ముతూ ఉన్నాము, యేసుక్రీస్తును నమ్ముతున్నాము, నమ్మి క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము. ఎందుకంటే అగ్రిప్ప అంటున్నాడు, నన్ను సులభముగా క్రైస్తవునిగా చేయటానికి ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని అంటున్నాడు. అప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి, 29వ వచనంలో పౌలు అంటున్నటువంటి మాట, అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేను తమరు మాత్రం కాదు అంటే అగ్రిప్పరాజు మాత్రమే కాదు, నేను నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప, అంటే బంధించబడి అగ్రిప్పరాజు ఎదుట, ఆ మహాసభ ఎదుట అతడు బంధించబడి నిలబడ్డాడు. సో బంధించబడి ఒక నేరస్తుడిగా అతన్ని నిలబెడితే ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క బంధకములు తప్ప, నన్ను బంధించి తీసుకుని వచ్చారే, ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అంటున్నాడు పౌలు. పౌలు ఏమంటున్నాడంటే, అగ్రిప్ప రాజా, సులభముగానో దుర్లభముగానో నువ్వు మాత్రమే కాదు, నేను నా మాట వినుచున్న వారందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడాలని నేను ఇష్టపడటం లేదు, కానీ క్రైస్తవులు అవ్వాలని నేను ఇష్టపడటం లేదు, కానీ క్రైస్తవ మతమును పుచ్చుకోవటానికి నేను ఇష్టపడటం లేదు, కానీ అందరూ కూడా నా వలె ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా వలె మీరందరూ కూడా ఉండులాగున దేవుడు మీకు అనుగ్రహించును గాక అన్నాడు. ఈ రోజున ప్రవక్తలను, అపోస్తలులను, యేసుక్రీస్తును నమ్మి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము పౌలు అన్న మాట పౌలులాగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. పౌలులాగా ఉండటం అంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మొట్టమొదటిసారి అతడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శనములో ఆ ప్రభు యొక్క స్వరాన్ని విని, ఆ తర్వాత అననీయ అనేటటువంటి ఒక సువార్తికుని అతని దగ్గరికి పంపించినప్పుడు, ఆ అననీయ అనేటటువంటి ఆ సువార్తికుడు, లేదా అననీయ అనేటటువంటి దైవభక్తి కలిగినటువంటి వాడు, అననీయ అనేటటువంటి యూదులందరిలో కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈ అననీయ గారు ఈ సౌలు దగ్గరికి వచ్చి, ఇంకా అప్పటికి పౌలుగా మార్చబడలేదు, ఇంకా సౌలుగానే ఉన్నప్పుడు ఆ సౌలు దగ్గరికి వచ్చి ఏ మాట చెప్పాడో ఒకసారి, అందరూ నా వలె ఉండాలి అని అంటే, అతడి జీవితంలో మొట్టమొదట అననీయ గారి ద్వారా ఏం మాట విన్నాడు అని గనక మనం గమనిస్తే 22వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో 16వ వచనములో ఏ మాట వింటున్నాడో చూడండి. గనక నీవు తడువు చేయక, అనగా నువ్వు ఆలస్యం చేయక, తడువు చేయుట ఎందుకు, నువ్వు ఆలస్యం చేయటం ఎందుకు అని ప్రశ్నించి లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ నా వలె ఉండునట్లు దేవుడు మీకు అనుగ్రహించును గాక అన్న దానిలో మొట్టమొదట
పౌలులాగా ఉండడం దాంట్లో మొట్టమొదట మనము ఏం చేయాలి? మొట్టమొదట ప్రభువు ఏం తెలియచేశాడు అని అంటే, నీవు నీ పాపములను కడుక్కోవటానికి ఆలస్యం చేయటం ఎందుకు? The God, the Holy Jesus Christ is asking each and every individual to cleanse his sins, to cleanse their sins. He's not asking us to live like a Christian religion. క్రైస్తవ మతము కలిగి జీవించాలని ఆయన ఇష్టపడటం లేదు. Before you call the Christian, you must cleanse your sins. పాపములను కడుక్కున్నటువంటి వారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడే అర్హత ఉన్నది. పాపములను కడుక్కోనటువంటి వారు, those who never ever cleanse their sins, will not belongs to the Christ. క్రీస్తుకు సంబంధించినటువంటి వారు లేదా క్రీస్తును ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అనంటే, ప్రార్థన చేసి ప్రార్థనలో పాపములను ఒప్పుకొని మరలా నేను పాపము చెయ్యను ప్రభువా అని ఒక ఒప్పందము ప్రభువుతో చేసుకొని పశ్చాత్తాప హృదయముతో ఆ పాపములన్నింటినీ కూడా కడిగి వేసుకోవటం అనేటటువంటిది దేవుడు నిన్నుంచి నా నుంచి ఆశిస్తూ ఉన్నటువంటి జీవితం. ది ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ బిఫోర్ వి కాల్ ది క్రిస్టియన్స్, we have to cleanse our sins. We have to accept that I have a sinner. I did a sin. నేను పాపములు చేసి పాపిగా ఉన్నాను ప్రభువా. ఆదాము ఈ పని చేయలేదు, హవ్వ ఈ పని చేయలేదు. వారు చేసిన పాపమును సమర్థించుకున్నారు. గనుక దేవుని పోలికను పోగొట్టుకున్నారు, దేవుని స్వరూపమును పోగొట్టుకున్నారు. వెలుగుతూ ఉన్నటువంటి దేవుని యొక్క జీవము కలిగిన ఆత్మను ఆర్పేసుకున్నారు. కాబట్టి ఈ రోజున క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నా ప్రియ బిడ్డ, అగ్రిపరాజు అంటున్నాడు, నన్ను ఇంత సులభముగా క్రైస్తవునిగా చెయ్యాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. నేనంత సులభముగా క్రైస్తవుని కాను అని అంటే, నిన్ను క్రైస్తవునిగా చేయటానికి నేను మాట్లాడటం లేదంటున్నాడు పౌలు. నువ్వు క్రైస్తవుడు అవ్వాలని నేను మాట్లాడటం లేదు. అందరూ, నువ్వు మాత్రమే కాదు, ఈరోజు నా మాట వింటున్న వారందరూ కూడా నా వలె ఉండునట్లు దేవుడు మీకు అనుగ్రహించును గాక అని పౌలు పలుకుతున్నాడు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ యు లివింగ్ లైక్ సెయింట్ పాల్? పౌలు ఏ విధముగానైతే జీవించాడో ఆ విధంగా మనము జీవిస్తూ ఉన్నాము. ఒక్కసారి సౌలు నుంచి పౌలుగా మార్చబడిన తర్వాత పాపిగా ఉన్నాడు. పాపములో నుండి పాపములు కడిగేసుకుని పరిశుద్ధుడుగా మార్చబడిన తర్వాత, పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలుగా పిలువబడిన తర్వాత, పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత, అగైన్ హీ నెవర్ టర్న్ బ్యాక్ టు సిన్. మరలా పాపము వైపుకు తిరగలేదు. మరలా పాపం చెయ్యాలనే ఆలోచన వచ్చిన ఆ ఆలోచనలోనే పాపమును చంపుతూ పరిశుద్ధునిగా బ్రతికాడు. అందరూ రావని ఉండాలని దేవుడు మీకు అనుగ్రహించును గాక. పౌలులాగా ఉండాలి అని అంటే, పౌలు దానిలో మొట్టమొదటిది ఏంటంటున్నాడంటే, మీరు పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా ఉన్నారా? పరిశుద్ధులుగా ఉన్నారా? క్వశ్చన్ అవర్ సెల్వ్స్. రెండవది ఇది అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన తన జీవితంలో ఏం కోరుకుంటున్నాడు? వాట్ ఈస్ ద విష్ ఆఫ్ ద సెయింట్ పాల్?
We can know that from the scriptures. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. What you want to earn from the God? ఏమి సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నేనేమి సంపాదించుకోవాలి? పాపములు కడుక్కున్న తర్వాత, పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత ఏం సంపాదించుకోవాలనుకుంటున్నావు? ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్మావో ఆ దేవుని నుంచి నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నది ఏంటి? పౌలు సంపాదించుకోవాలనుకున్నది ఏంటి? ఆయన సంపాదించుకున్నది ఏంటి? ఆయన కాపాడుకున్నది ఏంటి? మనము కాపాడుకుంటున్నది ఏంటి? చూడండి 9వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? అందరూ నా వలె ఉండాలని. క్రైస్తవుడుగా నువ్వు పిలువబడితే, క్రైస్తవురాలుగా పిలువబడితే పౌలులాగా ఉండండి. పౌలులాగా. ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాడు పౌలు? క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాడే. ఐ వాంట్ టు ఎర్న్ ద క్రైస్ట్. క్రీస్తును సంపాదించుకోవాలి. ఆ క్రీస్తు నాలో ఉండాలి. నేను క్రీస్తును పోలి బ్రతకాలి. అందుకే ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వి సో కాల్డ్ క్రిస్టియన్స్ అండ్ ద పాగన్. నేను యేసును పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు యేసును పోలి నడుచుకోండి అని చెప్పే క్రైస్తవులం మనం. కానీ పౌలు ఏమంటాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు క్రీస్తును పోలి నడుచుకోండి అనలేదు. నన్ను పోలి నడుచుకుంటే మీరు క్రీస్తును పోలి నడుచుకున్నట్టే. బికాస్ nowadays I am living the holy life. I am living according to the scriptures. I am living to enter into the eternal life. ఇది నా జీవితం అని పౌలు గారు చెబుతున్నటువంటి ఆ సాక్ష్యంతో ఈరోజు ఇక్కడ నేను నిలబడి చెబుతూ వింటున్నటువంటి మీరందరూ కూడా అగ్రిప్పరాజుతో మాట్లాడిన విధముగా అందరూ నావలె ఉండాలని దేవుడు అనుగ్రహించును కాక. నావలె అన్న దాంట్లో మొట్టమొదటిది పాపములు కడుక్కొని క్రైస్తవులుగా బ్రతకండి. రెండవది క్రీస్తును సంపాదించుకోవటానికి క్రీస్తును నమ్ముకోండి. ఈ లోకములో ఏదో సంపాదించుకోవడానికి మనకు దేవుడు అక్కర్లేదండి. ఈ లోకములో సుఖభోగాలు అనుభవించడానికి, ఈ లోకములో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి వి డోంట్ వాంట్ జీసస్. మనకి యేసే అక్కర్లేదు. మనకు ఆ యేసునే సంపాదించుకోవటానికి మనం పరిశుద్ధులుగా పిలవాలి. మరి యేసును సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను, 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద పాల్? ఆయన పెట్టుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఏ విధము చేతనైనను నేను క్రీస్తును సంపాదించుకోవాలి. రెండవది, ఏ విధము చేతనైనను మృతుల పునరుత్థానము నాకు కావాలి. క్రీస్తులో మృతులలో నుండి నాకు పునరుత్థానం కావాలి. When I die, when Jesus Christ comes, I have to resurrect. I have to come out from my womb, from my tomb. ఆ యొక్క సమాధిలో నుండి, తల్లి గర్భములో నుండి నేను ఏ విధంగానైతే బయటకు వచ్చానో అదే విధముగా భూగర్భములో నుండి కూడా నేను బయటికి రావాలి. అనుభవం నాకు కావాలి. నంబర్ 1, పాపములను కడుక్కుంట. నంబర్ 2, క్రీస్తును సంపాదించుకున్నా. నంబర్ 3, మృతులలో నుండి పునరుత్థానం కావాలని.
తర్వాత ఏమంటాడు? ఆయన మరణ విషయంలో ఎవరు? యేసు మరణించినటువంటి ఆ మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సమాన అనుభవం, ది ఈక్వల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి యేసు క్రీస్తు ఏ శ్రమలనైతే అనుభవించాడో ఆ శ్రమలన్నీ కూడా సమాన అనుభవంలా కావాలని కోరుకుంటున్నాడు. డూ యూ హ్యావ్ దిస్ డిజైర్? బీయింగ్ ఏ క్రిస్టియన్, ది హోలీ గాడ్ ఈస్ ఆస్కింగ్ us today, do you have the desire what the Jesus Christ has been faced the struggles in this world? ఏవేవైతే యేసు క్రీస్తు ఈ లోకములో బాధ, వేదన, దుఃఖము, ఆయాసం, అవమానం, నిందను అనుభవించాడు for the sake of his God, for the sake of the will of God, the Jesus Christ has experienced all those things in his life. ఇదే అనుభవం నువ్వు కోరుకుంటున్నావా? పౌలు కోరుకుంటున్నాడా? దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ది పాల్. యేసు క్రీస్తు శ్రమల యొక్క సమాన అనుభవం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంత సులభముగా నన్ను క్రైస్తవుడిగా చేయటం చూస్తున్నావు అని అగ్రిప్పరాజు అంటే, ఆ అగ్రిప్పరాజుతో అంటున్నాడు, నేను క్రైస్తవుడిగా చేయాలని కాదు, నాలాగా నువ్వు బ్రతకాలని దేవుడు నీకు అనుగ్రహించాలని, పౌలులాగా బ్రతకాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నువ్వు మాత్రమే కాదు అగ్రిప్పరాజా, నేను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా పిలువబడటం కాదు ముఖ్యం, పౌలులాగా పాపములను కడుక్కొని క్రీస్తును సంపాదించుకొని యేసు ఏ విధమునైతే పునరుత్థానుడయ్యాడో అదే పునరుత్థాన అనుభవం కావటానికి యేసు క్రీస్తు యొక్క శ్రమలలో సమాన అనుభవము కలవారిగా ఉండాలని దేవుడు మనకు అనుగ్రహించును కాక అని పౌలు గారు దీవిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటాడో చూడండి. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, అంటే తెలుసుకొని నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుంటున్నాడట. వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచు ఉన్నాను అంటాడు. ఇంకా మనము అలాగే చదువుకుంటూ పైకి కిందికి మనము వెళితే, ఏవేవైతే నాకు లాభకరములై ఉండెనో, 7వ వచనంలో చూడండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. నువ్వు చేస్తున్నావా నా ప్రియ బిడ్డ? నీకున్నా ఈ ఆలోచన? ఏవేవైతే నాకు లాభకరములై ఉన్నవో వాటన్నింటినీ నేను నష్టపరుచుకుంటున్నాను అని అంటున్నాడు. క్రైస్తవులకు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సందేశం, పౌలులాగా బ్రతకండరా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళారా. పౌలు ఏవేవైతే లాభకరములు అనుకుంటున్నాడో, నాకు లాభం వస్తుంది అనుకుంటున్నాడో, ఆ లాభమును ఆశించకుండా దానిని నష్టంగా ఎంచుకుంటున్నాడట. అందులో ఒకటి ఏంటిది నష్టంగా ఎంచుకుంటుండొచ్చు? ఏది అతనికి లాభకరంగా ఉండొచ్చు? ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనం ఒక మాట చెప్తా ఉంది. అది ఇజ్రాయేలుకు చెప్పాడు. ఇజ్రాయేలుకు చెప్పింది మనం క్రైస్తవులంగా మార్చబడిన తర్వాత దినం మార్చబడింది. అక్కడ ఇజ్రాయేలుకు కూడా చెప్పింది దినము చెప్పలేదు, పలానా దినము అందే. అంటే ఆదివారం అనో, లేకపోతే సోమవారం అనో, మంగళవారం అనో చెప్పలేదు.
కానీ మీరు 6 దినములు పని చేసుకోండి అన్నాడు. 6 దినములు పని చేసుకోండి. అది ఆదివారం నుండి లెక్కేసుకొని శుక్రవారం వరకు అయితే 6 దినములు పని చేసుకోండి. అయితే 7వ దినమున మాత్రము అది పరిశుద్ధ సంఘపు దినముగా ఆచరించండి అని చెప్పాడు. ఆ రోజున మీరు పొయ్యి వెలిగించొద్దు, ఆ రోజున మీరు ఏ పని కూడా మీరు చేయొద్దు. 7వ దినము అన్నాడు. అలాగే ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనము యేసుక్రీస్తు పునరుత్థాన దినము అయినటువంటి ఆదివారము మనము 7వ దినము అని అనుకుందాం. ఇజ్రాయేలు శనివారమును పాటిస్తారు. ఇక వేరే మతస్థులు అనుకునేటానికి ఈ యొక్క ముస్లిమ్స్ కానీ ఇతరులు కానీ శుక్రవారమును 7వ దినముగా పాటిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దినమును పాటించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం క్రైస్తవులుగా, ఎందుకంటే అక్కడ 7వ దినము అన్నాడు కనుక యేసుక్రీస్తు పునరుత్థాన దినము అన్న ఆదివారమును మనము 7వ దినమని తీసుకుంటే, ఈ ఆదివారమున మనం ఏం చేయాలి? పరిశుద్ధ సంఘపు దినముగా ఆచరించాలి. అంటే బీయింగ్ ఎ క్రిస్టియన్స్, we people should must attend the church. క్రైస్తవుడను అని చెప్పుకున్న నీవు, క్రైస్తవులు 7వ దినమున ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. చాలామంది ఎక్కడ ఉంటారు అని అంటే, సండే కూడా నేను ఆఫీస్కి వెళ్తే, సండే కూడా నేను పని చేసుకుంటే ఐ విల్ గెట్ ఓవర్ టైం మనీ. ఓవర్ టైం అంటే 7వ దినమున హాలిడే దినమున నేను పని చేసుకుంటే అంతకు ముందు ఒక దినమునకు ఇచ్చేటటువంటి రాబడిలో డబల్ నాకు ఇస్తారండి. అంటే ఉదాహరణకి నేను కనుక సోమవారం నేను వెళితే లేదా శనివారం నేను ఆఫీస్కి వెళ్తే నాకు డైలీ ఇన్కమ్ డైలీ బేసిస్ లాగా మనం క్యాల్కులేషన్ చేసుకుంటే, ఉదాహరణకి నాకు ఒక 9,000 రూపాయలు జీతము అని అనుకుంటే, నెలకి 9,000 రూపాయలు జీతము అని అనుకుంటే నాకు 300 రూపాయలు రోజుకు 300 రూపాయలు పడుతుంది. 9,000 రూపాయలు శాలరీ అయితే రోజుకు 300 పడుతుంది. సో ఇప్పుడు నేను ఆదివారం కూడా నేను ఆఫీస్కి వెళ్తే 300 దగ్గర నాకు 600 ఇస్తాడు అన్నాడు నా యజమాని. అర్థం కావడానికి చెప్తున్నాను. ఇఫ్ ఐ గో ఆన్ సండే టు మై ఆఫీస్ ఆర్ టు మై వర్క్, ఐ విల్ గెట్ డబుల్ పేమెంట్. which I used to get 300, on Sunday I will get 600. కాబట్టి ఆ 600 రూపాయల కొరకు నేను సంఘములో కనబడాల్సింది. సంఘములో పరిశుద్ధ దినముగా నేను ఆ 7వ దినమును ఆ పూర్తిగా సంఘపు దినముగా, పరిశుద్ధ సంఘపు దినముగా నేను పాటించాల్సినటువంటి ఆ దినమును నాకు 300 రూపాయలు లాభం వస్తుందని కష్టపడటానికి నేను వెళ్తూ ఉన్నాను. పౌలు ఏమంటున్నాడు? అందరూ నా వలె ఉండాలని. సో పౌలు ఎలా ఉన్నాడట? నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. పరిశుద్ధ సంఘపు దినమును పరిశుద్ధంగా జీవిస్తూ పాపములను కడుక్కొని క్రీస్తును సంపాదించుకోవాలి అనుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన వ్యక్తి ఈ 300 ఎక్స్ట్రా ఇన్కమ్ను సంపాదించుకోవడానికి దేవుని యొక్క దినమును వాడుకోలేదండి. ఈ రోజున దేవుడు దినమును కూడా వాడుకుండు, దేవుడు దినమును కూడా వాడుకొని పని చేసుకుంటే దానివల్ల నీకు లాభం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఒక దినమున నీకు నష్టం కలుగుతుంది. ఏంటి ఆ నష్టము అనంటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు నిన్ను తీసుకొని పోడు. క్రైస్తవుడమైనంత మాత్రాన తీసుకొని పోడు. సంఘములో పాస్టర్ అయినంత మాత్రాన తీసుకొని పోడు.
సంఘ పెద్దవైనంత మాత్రాన తీసుకొని పోడు, పాటలు పాడినంత మాత్రాన తీసుకొని పోడు, వాయిద్యాలు వాయించినంత మాత్రాన తీసుకొని పోడు. దేవుడు పెట్టిన పద్ధతులను, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకుని ఎడల ఆయన వచ్చినప్పుడు తీసుకొని పోతాడు. యేసుక్రీస్తును నమ్ముకొని క్రైస్తవులుగా పిలువబడితే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో ముంచుడు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన కాదు. యు హ్యావ్ టు క్లెన్స్ యువర్ సిన్స్, యు హ్యావ్ టు ఫాలో ది స్క్రిప్చర్స్ అండ్ ద డేస్. ది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యు హ్యావ్ టు వర్క్ 6 days continuously in your life, and you have to take rest on the 7th day, and you have to worship the Holy Lord on that 7th day. If you don't do this, you are unfit to be a Christian. నువ్వు క్రైస్తవుడు అని పిలువబడటం అర్హత నీకు లేదు. అగ్రిప్ప అంటున్నాడు, నన్ను క్రైస్తవునిగా ఇంత సులభముగా చేయాలనుకుంటున్నావంటే నేను నిన్ను క్రైస్తవుడిగా చేయటానికి ఈ సభ ఎదుట బంధించబడి నా సాక్ష్యమును చెప్పటం లేదు, నా సాక్ష్యమును నీకు చెప్పుకోవటం లేదు. దమస్కులో ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నన్ను దర్శించి నాతో మాట్లాడిన ప్రతి మాటను నీకు సాక్ష్యముగా ఎందుకు చెప్తున్నానంటే నిన్ను క్రైస్తవునిగా చేయటానికి కాదు. అగ్రిప్ప రాజా, ఈరోజు నా మాటను వింటున్న ప్రతి ఒక్కరు కూడా నా వలె ఏవేవైతే వాక్య వ్యతిరేకంగా బ్రతికితే లాభం వస్తుంది అనుకుంటున్నారో ఆ వాక్య వ్యతిరేకంగా బ్రతకటానికి ఇష్టపడకుండా వాక్య అనుకూలంగా బ్రతకటానికి లాభాలన్నీ కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను అని అన్నాడు. దయచేసి క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనం దేవుని వాక్య వ్యతిరేకంగా ఆదివారపు దినమున పని చేసుకొని పౌలులాగా బ్రతకకుండా, పౌలు ఏ కిరీటమునైతే దర్శనములో చూసుకుని లోకాన్ని విడిచిపెట్టాడో అదే మాటను నువ్వు రాసుకొని ఈ లోకాన్ని ముగిస్తే ఆ కిరీటం నీకుండదు. పౌలులాగా బ్రతికితే పౌలు యొక్క కిరీటము, ఇదిగో నా కొరకు కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పాడే. ఎందుకు ఆయన కొరకు కిరీటం ఉంచబడిందని చెప్పాడు? ఏవేవి లాభకరములై ఉండెనో వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నటకు, క్రీస్తు యొక్క పునరుత్థాన అనుభవము కావాలని ఆయన శ్రమలలో సమాన అనుభవము కోరుకొని ఆ అనుభవమును అనుభవించాడు కనుక ఆయన కొరకు ఉంచబడిన కిరీటమును ఆ ప్రభువు చూపించాడు దర్శనంలో. ఈరోజు ఎవరు పడితే వారు చనిపోగానే పౌలు పలికిన మాట రాసేస్తారు. ఆ చనిపోయిన వాడికి ఏం తెలుసు? ఆయన గురించి ఏం రాశారో ఏం తెలుసు? బ్రతికున్నోను రాస్తారు, చనిపోయిన వాడి గురించి రాస్తారు. చనిపోయిన వాడి గురించి బ్రతికున్న వాళ్ళు రాస్తారు. కానీ చనిపోక ముందు పౌలు పలికిన మాట, ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాడు. ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు శ్రమలను సమాన అనుభవమును కోరుకున్నాడు. అలా బ్రతికున్నవాడు చెప్పి చనిపోవాలి. మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని బ్రతికున్నవాడు చెప్పాలి. చనిపోయినటువంటి వ్యక్తి కొరకు బ్రతికున్నోరు చెప్పటం కాదండి. దట్ ఈస్ నాట్ ది టెస్టిమనీ, దట్ ఈస్ నాట్ ది రైట్ టెస్టిమనీ. పౌలు చెప్పాడు మాట. అది చనిపోవడానికి ముందు పౌలు చెప్పాడు. పౌలు చనిపోయిన తర్వాత తిమోతి గారు చెప్పలేదు. పౌలు చనిపోయిన తర్వాత ఇతర విశ్వాసులు చెప్పలేదు. డోంట్ కాల్డ్ లైక్ సో కాల్డ్
క్రిస్టియన్స్ పీపుల్. అలాంటి క్రైస్తవ జనాంగముగా మనం పిలువబడటానికి ఇష్టపడకండి. క్రైస్తవులమైనంత మాత్రాన పరలోకం మన సొత్తు అనుకుంటే అది మన పొరపాటు. ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నది అది మనకు మంచిది అనిపిస్తుందట. నేను బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితం చాలా మంచిదేను. కానీ సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు, క్రైస్తవులందరూ కూడా అదే అనుకుంటారు. పాటలు పాడుతూ, ఆరాధనలు చేస్తూ, స్తుతి ఆరాధనలు చేస్తూ, వాయిద్యాలు వాయిస్తూ ఇవన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు చర్చికి వెళ్ళమంటే, ఇప్పుడు చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా, చర్చికి వెళ్ళి పాటలు పాడిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారంటే కాదండి. మళ్ళీ పరిశుద్ధ సంఘం దినం కాబట్టి చర్చికి వెళ్ళినంత మాత్రాన కాదు. అక్కడికి వెళ్ళి పవిత్రమైనటువంటి పెదవులతో దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ఒకవేళ అపవిత్రులుగా లోపలికి వెళితే ఆ యొక్క ప్రసంగముల ద్వారా ఏ అపవిత్రత కలిగి జీవిస్తున్నానో అపవిత్రతను ఆ మందిరములోనే వదిలిపెట్టి మరలా అపవిత్రత చేయకుండా బ్రతకటానికి ఆలయంలో నుంచి బయటికి రావాలి. అదండి మందిర ఆవరణము లోపలికి వెళ్ళండి. చెట్ల కింద కూర్చొని, వాహనాలు పెట్టే స్థలంలో వాహనాల మీద కూర్చొని వెళితే చర్చికి వెళ్ళొచ్చినట్టు కాదండి. చూడండి, ఒక మాట రాస్తాడు ఇక్కడ 16వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడదు. నా బ్రతుకు నాకు మంచిగానే కనబడుతుంది, నా ఆలోచన నాకు మంచిగానే కనబడుతుంది, నేను నడుస్తుంది నాకు మంచిగానే కనబడుతుంది. నేను చాలా మంది చర్చికి వెళ్ళొచ్చాను. ఆ చర్చికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ పాటలు పాడారు, ఏం ఆరాధన చేసావు, ఏం కానుకేసి వచ్చావు, ఎవరికి కానుకిచ్చి వచ్చావు. వందవ కీర్తన మీరు ఈరోజు నెరవేర్చి వచ్చారా? 100వ కీర్తన ఆరాధన జరుగుతున్నటువంటి సంఘములో జరగాల్సినటువంటిది ఎలా జరగాలి, ఏం జరగాలి అనేది 100వ కీర్తనలో రాశాడు. చూడండి, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణములకు చేరును. అది రెండవ మరణము. తుదకు, చివరికి నేను బ్రతుకుతున్నది కరెక్టే, నేను చేస్తూ ఉన్నది కరెక్టే, నా ప్రసంగాలు కరెక్టే, నా పరిచర్య కరెక్టే, నా పిలుపు కరెక్టే అని ఒకవేళ లేఖనముల ప్రకారంగా గనక ఆ ప్రవర్తన, ఆ బ్రతుకు లేకపోతే తుదకు, చివరికి అది మరణానికి, రెండవ మరణానికి దారితీస్తుంది. ఇది మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ ఉన్నాడు. తన ప్రవర్తన తనకు సరైనదే అనిపించింది సొలొమోనుకు, కానీ చివరికి తెలిసింది తన ప్రవర్తన సరి అయినది కాదు అని. తన జీవిత అనుభవంలో నుండి ఒక మాట ప్రపంచంలో ఉన్న మానవ కోటికి ఆ మాట రాసిస్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ దేవుని యొక్క చిత్తము ఏంటో తెలియజేశాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియజేశాడు. ఇప్పుడు పౌలు ఏదైతే చెప్తున్నాడో, అందరూ నా వలె బ్రతకాలని కోరుకుంటున్నాను, అదే దేవుడు మీకు అనుగ్రహించును కాక అన్నటువంటి ఈ మాటకు సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఇదంతయు వినిన తర్వాత, చివరి అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనములో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటి? ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి నీకు మనకి ఏమర్థమైంది? క్రైస్తవత్వము అంటే ఏమర్థమైంది? వాట్ డిడ్ యు అండర్స్టాండ్ అబౌట్ ది క్రిస్టియానిటీ? జస్ట్ ఓన్లీ టు గోయింగ్ టు చర్చ్ అండ్ కమింగ్ ఫ్రమ్ ద చర్చ్. ఈరోజు గృహకూడిక లేవండి. ఒక క్రైస్తవురాలిగా నీ ఇంట్లో గృహకూడిక జరిగి ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని నెలలైంది? ఆ రోజు అపోస్తలులు ఆలయములోనికి ఇంటింటను కూడుకుంటున్నారు. ఈరోజు ఏవి క్రైస్తవులుగా ఏవి గృహకూడికలు? లెట్ us question ourselves. చూడండి, తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి
ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన పద్ధతులు అనుసరించి ఇది ఫలితం తేలిందంట. చివరికి నేను నడుస్తున్న మార్గం సరైనది అనుకున్నాను, కానీ నాకు దేవుడంటే భయం లేదండి, నాకు దేవుడంటే భక్తి లేదండి. కాబట్టి దేవుడంటే భయం భక్తి లేదు కాబట్టే దేవుని కొరకు చర్చ కట్టించినాను. అన్య దేవతలను ఆరాధించడానికి కూడా గుళ్ళు గోపురాలను కట్టించి పూజాలను కూడా పెట్టాడు. అటు అది చేశాడు, ఇటు ఇది చేశాడు. క్రైస్తవులుగా మనం కూడా అదే. ఏం సందేహం లేదండి, ఎవరి బ్రతుకు వారికి తెలుసు. నా పుస్తకం నా చరిత్ర నా పుస్తకం నాకు తెలుసు, నీ చరిత్ర నీ పుస్తకం నీకు తెలుసు. నిన్ను పుట్టించిన నీ దేవునికి ఏ క్రైస్తవుని పేరు పెట్టుకున్నావో ఆ క్రీస్తుకు కూడా నీ చరిత్ర తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. డోంట్ ఫర్గెట్. నువ్వు చనిపోయినా, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు చేసిన మంచి పని, నీవు చేసిన చెడ్డ పని రెండు దేవుడు చూస్తాడు. నేను క్రైస్తవురాలిని అని చెప్పి పౌలు ఏ విధముగానైతే తనకు లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని క్రీస్తును మాత్రమే సంపాదించుకోవాలని, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన అనుభవము కావాలని, యేసుక్రీస్తు శ్రమ అనుభవించిన విధముగా నేను కూడా సమాన అనుభవము అనుభవించాలని కోరుకోవటమే కాదు, వాటిని అనుభవించాడు. శ్రమలని అనుభవించాడు. ఆ శ్రమల లిస్ట్ కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆ లిస్ట్ మొత్తం రాస్తాడు. ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. అందులో ఏ ఒక్కటి కూడా నేను అనుభవించలేదండి. పౌలు రాసుకున్నటువంటి లిస్టులో ఒక్క శ్రమ కూడా నేను అనుభవించలేదు. ప్రభువా, నాకే ఎందుకు ప్రభువా ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ప్రభువా ఇన్ని ఇబ్బందులు. మరి నీకు కాకపోతే ఇంకెవరికి? యాకోబు పత్రిక ఏమన్నాడు? మొదటి అధ్యాయం, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందముగా ఎంచుకోమన్నాడు. యేసుక్రీస్తు ధన్యతలు చెప్తూ చివరి ధన్యత ఏమని చెప్పాడు? మర్చిపోయారా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధమైనటువంటి చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అప్పుడు సంతోషించి ఆనందించుడి, అప్పుడు పరలోకములో మీ ఫలము అధికమగును అన్నాడు. దేవుని మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మనకు అవమానాలు వస్తాయట, నిందలు వస్తాయట, మనల్ని పురుగు కంటే హీనంగా చూస్తారట. బాధపడొద్దన్నాడు, దుఃఖపడొద్దన్నాడు, సంతోషించి ఆనందించండి. ఇది చేస్తున్నావా? అందరూ నా వలె ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. పౌలు నిందల్లో అవమానాల్లో బాధపడలేదు, దుఃఖపడలేదు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే క్రీస్తునందు బలవంతుడను అని అన్నాడు. ఇవెన్నో మాటలు ఎన్నోసార్లు మనం విన్నాం. అయినా బలహీనుడనండి, నా వల్ల కాదండి, నేను పోలేనండి, నేను రాలేనండి, నేను మోకాలు ఉండలేనండి, నేను చేతులు ఎత్తలేనండి. ఎందుకండి? చివరి ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను. ధన్యతలు చదివి వినిపిస్తాను. క్రైస్తవులు అని పిలువబడినంత మాత్రాన కాదట. యేసు చెప్పిన కొండమీది ప్రసంగంలో ధన్యతలు 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము నుండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. క్రైస్తవులది అనలేదు, యూదులది అనలేదు, పాస్టర్లది అనలేదు, ముంచుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళది అనలేదు,
ప్రభు వల్లలో పాలు పొందుకున్న వాళ్ళది అని అనలేదు, దశమ భాగములు ఇచ్చిన వారిది అని అనలేదు, ఆదివారం చర్చికి వెళ్ళినటువంటి వారిది అని అనలేదు. ఆత్మ విషయములో నువ్వు బ్రతకాల్సిందే. ఈ ఆత్మ విషయములో బ్రతుకు. ఆత్మ విషయములు మాత్రమే, ప్రతి క్షణం ఆత్మ కొరకు మాత్రమే సంపాదించుకో. ఆత్మలను సంపాదించటానికి బ్రతుకు. ఆత్మలను సంపాదించటానికి నీ కష్టాజితమును ఖర్చు చేయి. నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకోవచ్చు ఉన్నాను. నాకు వచ్చే ప్రతి పైసలు కూడా దేవుని యొక్క ఆత్మలు రక్షించబడి పరలోక రాజ్యం నింపబడటానికి మాత్రమే నేను ఖర్చు చేస్తున్నాను. ఇంత ధైర్యంగా మనము పౌలు చెప్పిన సాక్ష్యములను చెప్పగలమా? లేదే. వాళ్ళు ఏసీ కాలంలో తిరిగారండి. చెప్పాలంటే అసహ్యం అనిపిస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ సంబంధమైన విషయంలో దీనత్వం కలిగి దాని కొరకు మాత్రమే బ్రతికేటటువంటి వారిది మాత్రమే, దాని కొరకు మాత్రమే అవసరమైతే అవమానాలు, నిందలు, శ్రమలు అనుభవించి చనిపోవటానికైనా సిద్ధపడతారు. వారిదే పరలోక రాజ్యం. నేను చెప్పలేదండి ఇది. నువ్వు నమ్మిన యేసు చెప్పిన ధన్యతల్లో మొట్టమొదటి మాట పరలోక రాజ్యం ఎవరితో చెప్పాడు. రెండవది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చూసాక దేవుని యొక్క మార్గములు, దేవుడు పెట్టిన కట్టడలను, విధులను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నప్పుడు నీకెదురయ్యేటటువంటి ప్రతి దుఃఖము, ఆయాసములో దుఃఖపడు వారు ధన్యులు. వారు ఏ దేవుని కొరకైతే నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఏ దేవుడు అడుగుచాడుల్లో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఆ దేవుడు తప్పకుండా ఓదారుస్తాడు. మనుషుల ఓదార్పు కొద్ది సమయమే. అందరికి వచ్చినట్టే నీకు వస్తుంది అని ఇలా నీవు జబ్బదరిసి ధైర్యం చెప్తారేమో, కానీ ఓదార్చబడరు. కానీ దేవుడు ఓదారిస్తే ఓదార్చబడతాము. మూడవది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోరు. నాలుగవది, నీటి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తి నందు. ఎందుకు ఈ రోజున జనాలకు తృప్తి లేదండి? వై దే డోంట్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ లైఫ్? వై? సంపాదించుకుంటున్నావు, వెళుతూ ఉన్నావు, నిన్న ఉన్న విధంగా ఈ రోజు లేదు, అంతా 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 ఉంది, అయినా ఏం లేదు, తృప్తి లేదు. ఎందుకు? ఆ తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే నీటి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. ఐ వాంట్ టు ఎర్న్ ది రైచియస్నెస్. ఆ యొక్క నీతిని సంపాదించుకోవాలన్న ఆశ, ఆకలి, తృష్ణ, దప్పిక, ఇది కలిగి ఉంటే నీకు తృప్తి ఉంటుంది. నీతిని సంపాదించుకోవడానికి లోకములో బ్రతకాలనుకున్నవాడు తృప్తిగా ఉంటాడు. ఏం లేకపోయినా తృప్తిగా ఉంటాడు. ఆరవది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దే విల్ సీ ద గాడ్. హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే నీ దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. వాళ్ళే వారు 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 మాత్రమే దేవుణ్ణి చూస్తారు. నాట్ ద క్రిస్టియన్స్, నాట్ ది జూదాస్, నాట్ ద ఇస్రాయిల్స్, నాట్ ద సో కాల్డ్ గాడ్స్ బిలాంగ్స్ పీపుల్. నేను పాపములను కడుక్కోమన్నాడు. నేను పాపములను కడుక్కున్నాను. క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన అనుభవం నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు యొక్క శ్రమలలో సమాన అనుభవం కోరుకుంటూ ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొనొచ్చు ఉన్నాను. ఇది హృదయ శుద్ధి అంటే ఇది. హృదయం పరిశుద్ధంగా ఉండటం అంటే ఇది. ఏమాత్రం కల్మషం లేకుండా ఈర్ష, ద్వేషం, అసూయ, పగ, కుటిలమైన మాటలు ఇవేవి లేకుండా బ్రతకటం హృదయ శుద్ధి గలవారు. వారు మాత్రమే ఒకరోజున దేవుణ్ణి చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దే విల్ కాల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్
ఎవరు? సమాధానపరిచేవారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనల్ని దేవునితో సమాధానపరుస్తారట. యేసుక్రీస్తు చెప్తారు, నేను ఈ లోకములోనికి ఎందుకు వచ్చానంటే దేవునితో మిమ్మల్ని సమాధానపరచడానికి వచ్చాను అని అంటాడు. దేవునితో సమాధాన పడ్డావా? దేవునితో సమాధాన పడటము అని అంటే పాపములు చేయకుండా బ్రతకటము అని అర్థం. అది దేవునితో సమాధానపరచబడటం అంటే. పాపమునకు నీకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. అప్పుడు నువ్వు దేవునితో సమాధానపడ్డట్టు. వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. రెండవసారి రాస్తున్నాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారిది పరలోకము. రెండవది, నీతి నిమిత్తము హింసింపబడువారు. హింసపడువారు దేని నిమిత్తం? నీతి నిమిత్తం అండి. నీతిమంతురాలని, నీతిమంతుడు అని సంపాదించుకోవడం, ఆ పేరును సంపాదించుకోవడానికి హింసింపబడు, కష్టపడు, అవమానాలపడు, నిందనపడు. నోహవు నీతిమంతుడిగా గుర్తింపు పొందటానికి ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని అనరాని మాటలు అన్నారు నోహవును. ఏ పిచ్చోడు వారా, ఏ దేవుడు చెప్పాడురా నీకు వర్షం పడుతుందని? అసలు ఇంతవరకు ఆకాశం నుంచి వర్షం పడటం పుట్టుక నుంచి మన పితరుల నాటి నుండి ఎప్పుడన్నా చూసారా? పిచ్చి పట్టిందారా అని నోహవు ఓడను తయారు చేసుకుంటుంటే ఎన్ని అనరాని మాటలు మాట్లాడి అవమానపరిచారు. నీతిమంతుడిగా గుర్తింపు పొందటానికి వాటన్నింటినీ, అవన్నీ కూడా, ఆ మాటలన్నీ కూడా అనుభవించాడు కనుక అతడు నీతిమంతుడిగా గుర్తింపబడ్డాడు. తనతో పాటు తన ఎనమండుగురి కుటుంబాన్ని ఆ రక్షణ ఓడలో రక్షించుకోగలిగాడు. నీతి నిమిత్తం హింసింపబడు వారిదే పరలోక రాజ్యం. క్రైస్తవుడిగా పిలువబడితే కాదు. అగ్రిప్పరాజు అంటున్నాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుడిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నిన్ను క్రైస్తవుడిగా చేయడానికి కాదు నా ప్రయత్నం. నిన్ను మాత్రమే కాదు, ఈ నా మాటలు వింటున్న వాళ్ళు ఎవ్వరు కూడా క్రైస్తవులు కావడానికి కాదు, నాలాగా బ్రతకడానికి. ఆయనలాగా బ్రతకడం అంటే ఒక్కొక్కటి వినిపిస్తూ ఇప్పుడు ధన్యతల్లోకి వచ్చాను. చివరిది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ అబద్ధముగా చెడ్డ మాటలన్న పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వమందున్న ప్రవక్తలను, పూర్వమందున్నటువంటి అపోస్తులను, పూర్వమందున్నటువంటి విశ్వాసులను హింసించిరి. ఆ అనుభవం, హింసించబడ్డటువంటి ప్రవక్తల అనుభవం, హింసింపబడినటువంటి అపోస్తలుల అనుభవం, హింసింపబడినటువంటి విశ్వాసుల అనుభవం మనం కోరుకున్నాం. తప్పేం లేదు. శత్రుఘ్న మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తానంటే వేయబడటం కోరుకున్నారు. వేయండి అన్నారు, కోరుకున్నారు. దే వాంట్ టు గో ఇన్ టు ది ఫైర్. దే లైక్ టు ఎంటర్ ఇన్ టు ది ఫైర్. లోపలికి వెళ్ళాలని కోరుకొని లోపలికి వెళ్ళారు కనుక వారు నమ్మిన దేవుడు వారితో పాటు ఉండటం చూశారు. అగ్నిగుండములో నాలుగో వ్యక్తిగా, నాలుగవ శక్తిగా ఆ దేవుడిని చూశారు. నాలుగో వ్యక్తి వాడు కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే, వాడు దేవుని దూతలాగా దగ మెరుస్తున్నాడు. లోపలికి వెళితే తెలుస్తుంది, హింసలలోనికి వెళితే తెలుస్తుంది నువ్వు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడని. శ్రమలలోనికి వెళితే తెలుస్తుంది నీవు నమ్మిన దేవుడు నీతో పాటు శ్రమల్లో ఉన్నాడని. 91వ కీర్తన. అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను.
పౌలు అదే, దేవుడు తోడుండాలంటే యేసుక్రీస్తు యొక్క శ్రమలలో సమాన అనుభవం నేను కోరుకుంటే దాంట్లో ఉంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. యోసేపు గురించి అందరికీ తెలుసు. యెహోవా అతనికి తోడై ఉండను కనుక, యెహోవా అతనికి తోడై ఉండను కనుక. ఎందుకు అంటే యోసేపుకు ప్రతి శ్రమ, అవమానం, నింద, ఇవన్నీ కూడా వాటి గుండా ప్రయాణం చేస్తున్నాడు. వాటి గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంటే దేవుడు కూడా తనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు నా ప్రియ బిడ్డ, ఈ వర్తమానం విన్నటువంటి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, మనందరితో పాటు నీ హింసలలో, నీ అవమానాల్లో, నీ నిందల్లో, నీ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఎంతమంది అయితే నీ దేవుడు ఏమాయను అని ప్రశ్నిస్తూ ఉన్నారు. నా దేవుడు ఏమాయను అని మీకు తెలియట్లేదు. కానీ ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ ఆర్థిక ఇబ్బంది, ఏ అనారోగ్యములు అనుభవిస్తున్నా నాకు తెలుసు. ఏమాయను అని మీరు అడుగుతున్నారు. నాకు తెలుసు. నా దేవుడు ఏమాయను అని మీరు అంటున్నారు. నా దేవుడు ఏమీ కాలేదు. నా దేవుడు నాతోనే, నాలోనే ఉన్నాడు. మన వినికిడిలో ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధులైన దేవమ తండ్రి, నన్ను ఇంత సులభముగా క్రైస్తవుడిగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నావు పౌలు అనంటే, నిన్ను క్రైస్తవుడిగా సులభముగాను దుర్లభముగాను నువ్వు క్రైస్తవుడు అవ్వాలని సమాధానం చెప్పలేదు. ఆయన సమాధానం చెప్పిందల్లా ఒకటే, నీవు ఈ బంధకములు తప్ప నీవు నావలే ఉండునట్లు దేవుడు నీకు అనుగ్రహించును కాక అన్నాడు. ఈ రోజున నువ్వు మాత్రమే కాదు, ఈ నా మాట వింటున్న వారందరూ కూడా క్రైస్తవులు అన్న పిలుపు కొరకు కాదు, పౌలు వలె పాపములను కడుక్కోవాలి, పౌలు వలె మిమ్మల్ని సంపాదించుకోవాలి, పౌలు వలె పునరుత్థాన అనుభవమును కోరుకోవాలి, పౌలు వలె మీ అనుభవములో ఉన్న శ్రమలలో సమాన అనుభవమును కోరుకోవాలి. మాకు ఏవేవైతే లాభకరములై ఉన్నవో, వాక్య వ్యతిరేకముగా బ్రతికితే లాభకరములై ఉన్నవో వాటన్నింటినీ నష్టముగా ఎంచుకొని వాక్య అనుకూలముగా, వాక్య లేఖనముల ప్రకారంగా బ్రతికేటటువంటి ఆ పౌలు అనుభవములో మమ్మల్ని మీరు ఉంచడానికి ఈ ప్రత్యేకమైనటువంటి 10వ మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున మీరు ఇష్టపడ్డారు కనుక అదే మీ ఇష్టమును మేము ఇష్టపడి ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి పౌలులాగా బ్రతకడానికి, పౌలు ఏ విధంగానైతే మంచి సాక్ష్యంతో తన కొరకు ఉంచబడినటువంటి కిరీటమును చూసుకున్నాడు, అదే కిరీటం మేమందరం కూడా ధరించుకునేటటువంటి ఆ భవిష్యత్ అనుభవంలో మమ్మల్ని ఉంచండి. ఈ రోజున ఈ లేఖనం ప్రకారంగా బ్రతుకుతూ ఎంతమంది అయితే అవమానాలను, నిందలను, ఆర్థికపరమైన ఇబ్బందులను, అనారోగ్యములను, నానా రకాలమైనటువంటి హింసలతో, దుఃఖములతో, వేదనలతో, ఆయాసములతో బ్రతుకుతూ ఉన్నారు. వారికి కనువిప్పు కలగచేయండి. ఈ స్థితిలో నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ స్థితిలో నా దేవుడు నన్ను విడిచిపెట్టిపోలేదు, నాలోనే ఉన్నాడు, నన్ను ఘనపరుస్తాడు, నన్ను సిగ్గుపడనివ్వడు, తన కుడి పార్శ్వంగా నన్ను పెళ్లి కుమార్తెగా కూర్చోబెట్టుకుంటాడు అన్నటువంటి ఆ నమ్మకంతో బ్రతికింపచేసి వ్యతిరేక పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరిచి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకొని నీ రాష్ట్రానికి సిద్ధపరచుకోవాలని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొనిచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుని ఆశీర్వాదం మనకు, కుటుంబాలకు, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడయును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.